సామాన్యంగా చాలామందికి కొన్ని అంశాల మీద అవగాహన ఉన్నా నటిస్తారు. కొంతమందికి బుద్ధి ఉండదు, సిగ్గు అస్సలు ఉండదు. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, ఏ రకంగా మన జీవన విధానం సాగుతుంది, ఎవరి ఆదరణతో మనకి మంచి లైఫ్ వచ్చింది, ఒక సుఖమైన జీవితం, అద్భుతమైన అవకాశాలు, అదంతా ప్రధానంగా ఏ అంశంలో ఉన్నప్పుడు సరే రాజకీయ అంశాలను కూడా ఒక రకంగా ఉంటాయి. కానీ సెలబ్రిటీస్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళకి ఫ్యాన్స్ పెట్టిన భిక్ష ఆ రేంజ్లో వెళ్ళాలంటే సరే ఓకే, కష్టపడడం అన్నది ప్రతి ఒక్కరు కష్టపడతారు, కానీ ఆదరించిన వాళ్ళు ఎవరన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాంటి అభిమానులకి కష్టం వచ్చినప్పుడు నేనున్నానన్న భరోసా ఇవ్వగలిగిన వాడే మనసున్న మహారాజు. ఇప్పుడు ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నదంటే ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు. టాలీవుడ్, బాలీవుడ్ కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్లు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్లు అవనివ్వండి, హీరోలు అవనివ్వండి, హీరోయిన్లు అవనివ్వండి, చాలామంది మనం చూస్తున్నాం. ఎన్నో దశాబ్దాలుగా ఎందరినో ఆదరిస్తున్నాం, ఎందరినో అభిమానిస్తున్నాం. తాతల ముత్తాతల దగ్గర నుంచి ఒక లెగసీ నడుస్తున్నది. సినిమా అంటే అంత పిచ్చి. సినిమా కంటే వాళ్ళు నటన, వాళ్ళని చూస్తే ఇంక మాకు చాలు ఈ జీవితం అన్నట్లుగా కుటుంబ సభ్యుల్లా, తమ కుటుంబ సభ్యులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడిపోతారో, లేకపోతే కుటుంబ సభ్యులకు ఆనందం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా వాళ్ళు భావిస్తారో అదే భావన సినిమా నటుల మీద ప్రజలకు ఉంటుంది, తమ అభిమాన హీరోకి, హీరోయిన్కి. కానీ వాళ్ళకి వీళ్ళ మీద ఉంటుందా? నిజంగా తమని ఆదరించి అందనాన్ని ఎక్కించిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్ని మనసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, లేకపోతే మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు. అవి ఎక్కడా కూడా కనిపించలేదు. భారత్ పాక్ యుద్ధం ఏం జరిగిందండి? టాలీవుడ్లో ఎంతమంది మహామహులు ఉన్నారు, కోట్లకి అధిపతులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా స్పందించలేదు. ఏదో అరాకొర ఎవరైనా స్పందించేమోగా. నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను దీనికి సంబంధించి. షారూఖ్ ఖాను, సల్మాన్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు పెదవి విప్పరు? ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సిన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, శభాష్ డార్లింగ్ అంటున్నది దేశం. ఎందుకంటే ప్రభాస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అయినా. సో ఆజానుబాహుడు, ఇంకా ప్రభాస్ని చూస్తుంటే మైమరిచిపోతుంటారు. కానీ మనం ఎంత హైట్ ఉన్నామా, ఎంత వెయిట్ ఉన్నామా అన్నది ప్రధానం కాదండి. ఎంత మంచి మనసు ఉన్నదన్నదే ప్రతి ఒక్కరూ కొనియాడతారు. ఆ మనసు ఏంటన్నది ఈరోజు ఆయన చూపించారు. హీరో ప్రభాస్ వరల్డ్ వైజ్ ఫేమస్ హీరో. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనూ తనదైన ముద్ర వేసుకున్న రారాజు. ఇక బాహుబలి సినిమాతో ఎవరికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయిన ప్రభాస్, ఇక ప్రభాస్ కటౌట్ చూస్తే కోట్లాది మంది యువకు గూస్ బంప్స్ వస్తాయి. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ రేంజ్లోనే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. ఇక ప్రభాస్ రియల్ హీరో కాదు, రియల్ హీరో అంటూ పెద్ద ఎత్తున వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్న టైంలో దేశం కోసం స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి ఈ రియల్ బాహుబలి. అక్కడ రియల్ బాహుబలి, కానీ ఇక్కడ రియల్ బాహుబలి. అందుకనే శభాష్ డార్లింగ్ అంటున్నారు. ఇక పెహల్గాం దాడితో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదని, ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేయడం జరిగింది. ఎంతమందికి గుండెదైన ఉన్నదండి? ఒకసారి మనస్సాక్షితో ఆలోచించండి. ఎంతమంది యుద్ధం వస్తే నేను కూడా రెడీ అని చెప్పి సినిమా హీరో మాట్లాడడం అన్నది ఎంత గట్స్ ఉండాలి? అది కదా హీరోయిజం అంటేని, రియల్ హీరో. అందుకని రియల్ హీరో కాదంటున్నాను. మనకు ఎవరికైనా ఇబ్బంది అయితే ఒక ట్వీట్ చేయం, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒక 10 రూపాయలు సాయం చేయం, కానీ మనకు మాత్రం కోట్లు కోట్లు రావాలి. వాళ్ళ దగ్గర నుంచే వచ్చేది కదా, మనకంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్? మనం సినిమాలు తీసి అవి హిట్ అయినా ఫట్ అయినా మీ రెమ్యూనరేషన్ అయితే ఆగదు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఆ టికెట్లు ఎక్కడి నుంచి ఎవరు కొంటున్నారు? ఆ టికెట్లు మీ కుటుంబ సభ్యులా, మీ ఫ్రెండ్సా, మీ బంధువులా? ప్రజలు ఇస్తున్నారు అది మీకు. అది మర్చిపోకూడదు. ఎంతో కొంత సాయం చేయండి, మొత్తం అంతా తీసుకోవడానికి చూడడం మంచి పద్ధతి కాదు అది. అంతేకాకుండా ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేస్తూ అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానంటున్న ప్రభాస్. దేశం కోసం
తమ ఆస్తి మొత్తం ఇస్తానంటున్నాడండి. ఎంత ధైర్యం, ఎంత గుండె ధైర్యం! అది కదా రియల్ కట్అవుట్ అంటేని. ఆదర్శంగా తీసుకోవాలి కదా, సిగ్గు తెచ్చుకోవాలి కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా. అరే మనకేం తక్కువైంది, మనం కూడా ఆ రకంగానే వెళ్ళాలి. మీ అందరూ మొత్తం అంతా ఇచ్చిమని ఎవడో చెప్పడండి, స్పందించమంటున్నాం. ఎందుకంటే మీరు స్పందిస్తే మీకు లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరిలోని కూడా ఒక తెలియని ఉత్తేజం వస్తుంటుంది. అరే మా హీరో అన్నాడు రా, మనం ఆ రకంగా వెళ్దాంరా. అంటే ఏదో తుపాకీలు పట్టుకుంటే యుద్ధంలోకి వెళ్ళమని కాదు, బార్డర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గుళ్ళకి అడ్డుపడమని కాదు నేను చెప్పేది. సరే ఒక వాయిస్ అయితే రావాలి కదా, ఆ వాయిస్ ఎందుకు రావట్లేదు? ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవట్లేదు? అందుకనే కదా స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేస్తున్నాం, మీరు అందరూ బయలుదేరండి పాకిస్తాన్కి అంటున్నారు. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? మీరు పీల్చే గాలి భారతదేశాన్ని, మీరు తినే తిండి భారతదేశంది, మీరు మాత్రం ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా వెళ్తుంటారు. కానీ ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు, ఈ దేశానికి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం పెదవి విప్పరు. ఇదేం చోద్యం? ఇదెక్కడ న్యాయం? అంటే భారతదేశ ప్రజలు అమాయకులు, ఫ్యాన్స్ అమాయకులు, వాళ్ళు ఏం మనల్ని గట్టిగా అడగర్లే, గట్టిగా మాట్లాడర్లే, మనం ఆడింది ఆట పాడింది పాట తానా తందానా అంటే ఎంజాయ్ చేద్దామని చూస్తున్నాడు. ఎంతో కాలం జరగదు అది. దేనికన్నా సరే ఒక పరిమితి ఉంటుంది. ఆ లిమిట్స్ ఎప్పుడైతే దాటినాయో యాక్షన్ వేరే రకంగా ఉంటుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఈరోజు పాకిస్తాన్లో జరిగింది అదే కదా, పాకిస్తాన్లో జరిగిన తిరుగుబాటు అదే కదా. ప్రజలే తరిమి తంతున్నారు, ఆర్మీని గుడ్డలు ఉడదీసి పడివేస్తున్నారు. ఎందుకు? ఎక్స్ అయిపోయారు. ప్రభుత్వాల్ని ఎవడరా నువ్వు అంటున్నారు, మా జీవితాలు ఇలా నాశనం అయిపోవడానికి కారణం మీరే అంటున్నారు. ఆ తిరుగుబాటు ప్రతి దగ్గర వస్తుంది, అంతవరకు తెచ్చుకోవద్దు. ఇక దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లో మారాల్సి వస్తే ముందు వరుసలో నిలబడతానని దేశం గర్వించే విధంగా మాట్లాడిన ప్రభాస్. ఎంత గుండె ధైర్యం ఉండాలండి ఈ మాటలు మాట్లాడడానికి. మిగతా ప్రాంతాల్లో వాళ్ళు చూస్తారో చూడరో, లేకపోతే మతపరంగా ఇక్కడ కొట్లాట జరుగుతుంది, మతపరంగా విధ్వంసం జరుగుతుంది కాబట్టి ఆ మతస్థులు ప్రభాస్ని డైరెక్ట్గా బ్యాన్ చేయకపోయినా ఇండైరెక్ట్గా బ్యాన్ చేస్తారని భయం కూడా లేదు ఆయనకి. అది ప్రభాస్ గొప్పతనం. ఇక సైనికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలని వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలి. అంతేకాకుండా అందుకు అవసరమయ్యే విరాళాన్ని నేనే ఇస్తానంటున్న ప్రభాస్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎవరు ఆలోచిస్తున్నారు? ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ మన జీవనాన్ని సాగిస్తున్నామంటే బార్డర్లో ఆ సైనికుడికి శ్రమ కాదా? అది ఎవరికి తెలియదా? తెలిసే నటిస్తుంటారా? ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. తెలిసినా మనకెందుకులే, మనం బాగుంటే చాలు. పక్కోడు ఎలా సంకనాకపోయినా పర్వాలేదు, పక్కోడు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు ఎలా సచ్చినా పర్వాలేదు, మనం బాగోవాలి, మనమే బాగోవాలి. ఇది ఈ దరిద్రపు ఆలోచన. ఈ దరిద్రపు ఆలోచనే కొంతమందిని ఒక శాడిస్టులా తయారు చేస్తుంది. ఇక ప్రభాస్ డొనేషన్స్ ఇవ్వడం కొత్త ఏమీ కాదు. కోవిడ్ టైంలో బాహుబలి టీం తరపు నుంచి దేశం కోసం 100 కోట్లు విరాళాలు ఇచ్చిన దానకర్ణుడు. 100 కోట్లు, ₹1,00,000 ఇవ్వడానికి వస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు. నాకు తెలిసి ప్రభాస్కి 1000 కోట్ల ఆస్తిపరుడు ఏం కాదు అతను. కృష్ణరాజు గారు కూడా విపరీతంగా సంపాదించేసిన క్యారెక్టర్ ఏం కాదు ఆయన. వీళ్ళ నాన్నగారు కూడా అంతే. కొన్ని సినిమాలు పాపం ఫ్లాప్ అయినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. కొంత ఆస్తులు ఉండొచ్చు కాక, లేనోడేం కాదు. కానీ అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న అతను కాదు 100 కోట్లు ఇచ్చేటట్టండి. ఎవడని ఇస్తాడా? అసలు ఆలోచన వస్తుందా ఇవ్వాలని? ఏదైనా ఒకరు అయితే 50 లక్షలు పంపించాం, 25 లక్షలు పంపించాం, అంతే, చేతులు దులిపేసుకున్నాం, హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం అంతే. దానికి 100 ఫోటోలు, 100 స్టోరీలు, ఆ కర్ణుడు, ఈ కర్ణుడు, వీడు వీరుడు, వీడు సూర్యుడు, 25 ఇచ్చాడు, 50 ఇచ్చాడు. దీనికా? సరే ఎంత ఇచ్చినా ఓకేలేండి, ఎంతో కొంత ఇచ్చారని సంతృప్తి పడాలి, దాన్ని ఏం విమర్శించాలని కాదు నా ఉద్దేశం. కానీ ఇంత గొప్పగా ఆలోచించి 100 కోట్లు ఫండ్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక ప్రభాస్ డొనేషన్ లిస్ట్ చూస్తుంటే 2020 కోవిడ్ సహాయం కోసం ప్రధాని రిలీఫ్ ఫండ్కు 3 కోట్ల రూపాయలు, ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 4 కోట్ల రూపాయలు, ఇక 2018 కేరళ వరదలు కేరళ సీఎం ఫండ్కు 1 కోటి. మన రాష్ట్రంలోనే కాదు, ఇది మనసు అంటే ఇందుకు శభాష్ అంటున్నారు. కేరళలో వరదలు వస్తే వాయనాడులో మనం చూసాం కదా ఎంత విధ్వంసం జరిగిందని. అక్కడ వరదలకు కూడా ఈయన 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఆయనకి ఎక్కువైపోయా? ఎక్కడ దాచుకోలేక?
దాచుకోవడం చేతకాక చాలామందిలాగా కాదు కదా. అరే ఏం పట్టుకుపోతాంలే అని ప్రతి ఒక్కరూ అనుకుంటే ఇలాంటివి ఆలోచనలు వస్తాయి. ఇంత గొప్పగా ఆలోచిస్తారు. మన వెనకాతలు ఏం వస్తుంది, మనం ఏం తెచ్చాము, ఏం తీసుకెళ్తామని ప్రతి ఒక్కరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అయిపోయింది. ఏం లేదే. లక్షల కోట్లు ఉన్నవాడు కూడా రేపు పోతే ఏం పట్టుకెళ్తాడు, లేదా నువ్వు ఏం పట్టుకొచ్చావు, అది కదా. 2 చేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరు 2 అంశాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి పరిశీలన చేసుకుంటే చాలు. మనం పుట్టినప్పుడు ఏం పట్టుకొచ్చాం, పోయేటప్పుడు మనతో ఏం వస్తుంది, క్లియర్. ఇక 2021 ఏపీలో వరదలు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి విరాళం. 2024 వాయనాడు కొండ చర్యలు విరిగిపడి అమాయకుల మృతి. మళ్ళీ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్లు. 1 కోటి అప్పుడు మళ్ళీ 2 కోట్లు వాయనాడు, ఇందాక నేను చెప్పింది. 2024లో ఏపీ తెలంగాణల వరదలు 2 చోట్లకు 2 రాష్ట్రాలకు సంబంధించి చెరో 1 కోటి చొప్పున 2 కోట్లు సాయం. హైదరాబాద్ వరదలకు 1 కోటి 50 లక్షలు. చెన్నై రైతులకు 75 లక్షలు. ఇవన్నీ అధికారికంగా ఇచ్చినవే. అనధికారికంగా గుప్తదానాలు ఎన్నో చేస్తాడు ప్రభాస్, 1, 2 కాదు. ఇంకా 2020 సంవత్సరంలో కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో 1650 ఎకరాల అడవి దత్తత, అక్కడ అభివృద్ధి కోసం 2 కోట్ల డొనేషన్. అడవిని దత్తత తీసుకోవడం ఎంత గొప్ప మనసు అండి. అడవి తల్లిని కాపాడుకోవడం అంటేని ఇష్టం వచ్చినట్లుగా మనం చూస్తుంటాం కదా, పుష్ప సినిమాలాట్లోని నరికి పడేస్తుంటారు. ఎర్రచంద్రం అన్నది జాడ లేకుండా చేసి పడేశారు. ఈ సినిమాలు తీసి ఇంకోటి చేసి ఇంకోటి చేశాను. సంపద, సహజ సంపదని కొల్లగొట్టే దుర్మార్గులు బయలుదేరారు. మరొకరు ఉగ్రమోకలు వచ్చి వాళ్ళు చంపేస్తుంటారు. ఇక్కడ ఉన్నదాన్ని వీళ్ళు దోసేస్తుంటారు. పైనుంచి వచ్చి వాళ్ళ అమాయకులను వాళ్ళని చంపేస్తుంటారు. నిజమైన మనసున్న మహారాజు ప్రభాస్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక నీతి నిజాయితీ సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు ప్రభాస్. అందుకే ఏ హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ను ట్రోల్ చేయలేదు ఈ అంశాల్లోని. దేశం కోసం ఏదైనా చేయాలని ఆరాటపడే మనసున్నవాడు ప్రభాస్. ఇక సైనికులు రాత్రి పగలో కన్ను మూయకుండా దేశాన్ని కాపాడుతున్నాడు. వాళ్ళ త్యాగం, ధైర్యం, ప్రేమ ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపిస్తుంది అంటున్నాడు ఆయన. నేను సైనికుడిని కాకపోవచ్చు, నా గుండెల్లో ఓ సైనికుడు దాగి ఉన్నాడు. మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో సైనికుల్లా ఆలోచించాలి. ఎంత గొప్ప మాట, ఎంత అద్భుతమైన పదాలు ఇవి. నేను సైనికుడిని కాదు, నేను హీరోనే మీ దృష్టిలో, కానీ నాలో ఒక సైనికుడు ఉన్నాడు. భారతీయుడు, ప్రతి భారతీయుడు ఒక సైనికుల్లాగా ఆలోచించాలని. సైనికుల్లో ఆలోచించాలంటే డ్రెస్ వేసుకుంటే బార్డర్లో కాయమండం కాదు నా ఉద్దేశం. ఆయన ఉద్దేశం కూడా అది కాదు. ఆ బాధ్యత ఉండాలి అని, మన పక్కన ఏం జరుగుతున్నది అన్నది దాని మీద స్పృహ ఉండాలి అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో ఉండాలన్నది. ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళు? ఈయన పైనుంచి ఏం దిగుపడతారా? మన చుట్టుపక్కలే కదా, మన కళ్ళ ముందే సంచరిస్తుంటారు. దాన్ని ఒక సైనికుడి కొన్ని అయితే వెంటనే పసిగడుతుంది. మనకు అది అవసరం లేదు కదా. మన ఉదయం లేసామా, వచ్చామా, తిన్నామా, రాత్రికి వెళ్ళామా, బజ్జున్నామా, ఇంతే. ఇంకెవడలా పోయినా మనకు అవసరం లేదు. మన పని అయితే చాలు. మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఈ దేశం మనకు అన్నీ ఇచ్చింది. మన గుర్తింపు, మన జీవితం, మన భవిష్యత్తు. ఎస్, ఇది ప్రభాస్ అంటే. ఈ దేశం మీకు అన్నీ ఇచ్చింది, మీరు దానికి ఏమి ఇస్తున్నారు, మీ కంట్రిబ్యూషన్ ఏంటి, ఇది ఆలోచించుకోవాలి. కంట్రిబ్యూషన్ అంటే మీ ఆస్తులు ఏమి ఇచ్చిన అవసరం లేదు, మీ సంపదను ఏమి షేర్ ఇవ్వనవసరం లేదు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నేనున్నానన్న భరోసా ఇమ్మంటున్నారు. నీకు దేశం అన్నీ ఇచ్చింది కదా, నీకు ఇండస్ట్రీ అన్నీ ఇచ్చింది, నువ్వేమిస్తున్నావు నీ ఫ్యాన్స్కి? నీ ఫ్యాన్స్ చచ్చిపోతేనే ఒక ట్వీట్ పెడతారో, ఒక మెసేజ్ పెడతారు. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఆడు చావని అంటాడు. నీకోసం కట్టవట్లు కట్టి, నీకోసం పాలాభిషేకాలు చేసి, నీకోసం గుడ్డలు ఇంపుకుండి రోడ్ల మీద తిరిగి పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్? వాళ్ళందరినీ ఆడుకుంటున్నారా? మీకు ఏం రోగం వచ్చింది, ఏం నొప్పి వచ్చింది వాళ్ళని ఆడుకోపోవడానికి? వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంత అభిమానించాలి? ఎందుకు మీలో మార్పు రాదు? నేను ఎవరో ఒకరిని టార్గెట్ చేసి చెప్పట్లేదండి. చాలామంది, మెజారిటీ పీపుల్ చేయట్లేదని ఆవేదనతో వచ్చిన మాటలు ఇవి. ఇక ఇప్పుడు మన వంతు వచ్చింది. నేను ముందుకు వస్తాను, నువ్వు ముందుకు వస్తావా అంటూ ప్రభాస్ అన్న మాటలు ప్రతి యువతలోనూ రక్తం మరిగిస్తుంది. నేను వస్తున్నాను, నువ్వు వస్తావా డార్లింగ్ అంటున్నాడు, నువ్వు వస్తావా మిత్రమా అంటున్నాడు, నువ్వు వస్తావా తమ్ముడు అంటున్నాడు, నువ్వు వస్తావా అన్న అంటున్నాడు. ఇంకేం కావాలండి? అలాంటి గుండె ముందుంటే ఎన్ని గుండెలన్నా బయలుదేరతాయి, దేనికైనా సిద్ధం అంటున్నాయి. ఇక మన దేశం యువతే మన దేశభక్తి అన్న ప్రభాస్. ఇది కదా అద్భుతం అంటేని.
ప్రతి ఒక్కరూ ఇలాంటి మెసేజ్లు ఇవ్వండి, మీరు డబ్బులు పోయినా పర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని పిచ్చిగా నమ్మి, పిచ్చిగా ఆరాధించి, మీరే ప్రాణం, మీరే సర్వస్వం అనుకున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ప్రజల్లో. అంత అభిమానిస్తుంటారు మిమ్మల్ని. మీరు డబ్బులు పోని దాచుకోండి, మీరు మూటలు కట్టుకోండి, బంగనాలు కట్టుకోండి, వినోదాలు చేయండి, విందులు చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. మీరు కష్టపడుతున్నారు, మీ డబ్బు మీకు ఉంటుంది. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మెసేజ్ ఇవ్వండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ వంతు మీరు సాయం చేయండి అయ్యా, నేను చేస్తున్నానని చెప్పి ముందుకు రండి. మీ సాయంతో పాటుగా ఒక 1000 సాయాలు వస్తాయి. మా హీరో చెప్పాడు కదా అని చెప్పి ఆడుకున్న దాంట్లో తల కొద్దిగా ఎంతో కొంత ఇస్తారు. 100 రూపాయలు ఇచ్చినా సాయం సాయమే, 1000 రూపాయలు ఇచ్చినా సాయం సాయమే, 100 కోట్లు ఇచ్చినా సాయం సాయమే. పెద్ద మనసు ఉండాలంటున్నాను నేను. అందుకనే సాయం ఎంత ఇస్తున్నాం అన్నది కాదు, బాడీని చూసి కాదు మనం చెప్పాల్సింది, గుండెని చూసి. అంత గొప్ప గుండున్న ప్రభాస్ని దేశం మొత్తం శబాష్ డార్లింగ్ అంటుంది.